100% రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతన్నలు భగ్గుమంటున్నారు. 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ 4 విడతల్లో కూడా పూర్తి చేయలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతు సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతన్నలు భగ్గుమంటున్నారు. 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ 4 విడతల్లో కూడా పూర్తి చేయలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతు సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైతు రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు మట్టుకు ఇంకా తమకు రుణమాఫీ జరగలేదని కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి వచ్చింది. బ్యాంకులకు పోతే సమాధానం దొరకదు, కలెక్టరేట్కి వస్తే ఇంకా నిర్ణయం జరగలేదని చెప్తారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఏంది, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా లేదా అనే అంశాన్ని కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దమనిషి, అసలు రైతు రుణమాఫీ అయిపోయింది, ఇంకా మొత్తం చేసేసాము అని ప్రభుత్వం చెప్తుంది. మరి మీరేమో మాకు రుణమాఫీ కాలేదు సార్ అంటున్నారు. మీకు ఎంత రుణం ఉంది, నీ పేరేంది, అసలు ఏం జరుగుతుంది? నా పేరు నల్లమూతి హనుమంతరావు అండి. మాది ఏరుపాల మండలం భీమారం. నాకు 2,50,000 ఉంది. అయితే మిగతా డబ్బులు కట్టితే మీ ఆస్తం అన్నారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నంటే మామూలు మహాసభలకు వచ్చి ఆ పెచ్చు డబ్బుల్ని తర్వాత కడదు కానీ ఇప్పుడే మీరు కట్టబాకండి, కట్టిన తర్వాత మేము చెప్పినప్పుడు ఎత్తుగాని అన్నారు. ఇంతవరకు రూపాయి బళ్ళ మాకు రుణమాఫీ. కానీ మరి ప్రభుత్వం పక్క చెప్తుంది మొత్తం వేసేసినాం, రైతులందరూ సంతోషంగా ఉన్నారు, రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. నిజమేనా? సంతోషంగా ఉంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి ఎందుకు వస్తామండి? ఇంకా సగం మంది పైనే ఉన్నారు. రైతు బంధు ఇస్తానన్నారు. పోయిన గవర్నమెంట్ సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ లో సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు వచ్చిందండి. ఈ గవర్నమెంట్ సంవత్సరం దాటినా కూడా రైతు బంధు ఒక్కసారి కూడా వేయలేదు. అప్పుడు ఎలక్షన్లు కౌడు పడదని కేసీఆర్ ఇచ్చే డబ్బులు ఆఫ్ చేసి అయ్యే డబ్బులు మళ్ళీ తర్వాత వేశారు. వాళ్ళు వేసిన ఏం లేదు. సంవత్సరం ఇప్పుడు వాళ్ళు వేసిన 2 సంవత్సరాలు దాటిపోతుంది. 2 లక్షల రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన డబ్బులు మేము కడతామన్నా కానీ బ్యాంకులో వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. పైన మేము కడతామని కూడా ఇచ్చేది నమ్మకం లేదు. సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం నడుతుంది. మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. మీ దేనికైనా సిద్ధంగా ఉన్నాం రైతుల వారి మీద. మీకు ఎంత ఉంది, రుణం ఎంత ఉంది, మీకు వచ్చిందా? 2,50,000 ఉంది సార్. ఉన్నారు కానీ వేయలేదు, చేయలేదు. తర్వాత మనం బ్యాంకుల చుట్టూ తిరిగినాం, అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి పోయాను, మాకు తెలియదు అంటున్నారు. బ్యాంకుల కాడికి పోయినా మా పై నుంచి మాకేం ఆర్డర్ రాలేదు, మాకేం తెలియదు అంటున్నారు. తిరిగి ఇట్నే మన నాయకులు కనుక అడిగితే వాడికి చేసేటట్లేదు, అయిపోయిందని చెబుతున్నారు. వడ్లు ఒకటి 12.62 పంటానికి సిద్ధంగా లేరు, ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క సాంబలగ మట్టికి అవి పడుతున్నాయి. ఏది ఆయన ఇచ్చే ఇది రైతు ఈ బంధు మట్టి పడలేదు. కేసీఆర్ గారి మట్టికి ఖచ్చితంగా వేసిండు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాయ తప్ప అబద్దాలు తప్ప నిజంగా రైతుకైతే మేలు జరగట్లేదు. ఈ విషయంలో కూడా వడ్లు కొంటనన్నాడు, కొని కూడా ఎన్నో మెలకలు పెడుతుండు. ఇప్పుడు 12.62 కొనాలి, దానికి వేయాలి. దానికి ఎట్లయిందంటే ఇబ్బందిగా ఉంది రైతులకు గిట్టుబాటు కూడా ఏం లేదు. 7 వెనక చిక్కేసిన పంటలు కూడా వచ్చిన తర్వాత అన్ని గొట్టాలు పోయినాయి, మంచి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక మనకి మిర్చి కానీ ఈ కానీ కూడా బాగా వచ్చినాయి, రేటు తక్కువ ఉంది. మనకి రుణమాఫీ పడలేదు. మేము వేయటానికి నేను 2 లక్షలే అంటాడు ఆయన గారు. తప్పది. నువ్వు 2 లక్షల లెక్క ఎత్తున్నాను, నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు? ఆయన ఎప్పుడైనా నిలదీస్తాం. కేసీఆర్ గారి మెలకలన్నీ పెట్టలే, ఆయన పావలా వేసిండా, బేడా వేసిండా, మొత్తానికి కూడా పడ్డాయి. రైతు బంధు కానీ ఇప్పుడు ఇత్తనాల డబ్బుల వరకు మొత్తం వచ్చేసిండు. తర్వాత చివరిలాటికి ఎన్నికలు వచ్చినాయి, ఆయన ఆపేసిండు. అవి కూడా పడ్డోళ్ళకి పడ్డాయి. మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 50,000 లక్షలకే పడ్డాయి. నేను ఇత్తనని చెప్పినావు కదా నువ్వు అన్ని సార్లు, నువ్వు ఎందుకు ఇవ్వవు నువ్వు అనే దాని మీద మేము ధర్నా దిగటానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం సార్.
చనిపోయిన రైతులకి రుణమాఫీ రాదని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు సార్. ఎన్నోసార్లు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు డెత్ సార్, మా నాన్నగారి పేరు మీద 1,35,000 రూపాయలు ఉన్నది. అది దానికోసమని వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వస్తుంది అని చెప్పేసి లాస్ట్ సర్వే అప్పుడు మీ నాన్నగారు డెత్, మీ నాన్నగారికి రాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నోటీసులు పంపిస్తున్నారు. కావున చనిపోయిన రైతులకి, పట్టా బుక్కు లేని రైతులకి రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. మీ సమస్య ఏంది బాబా? ఏంది అసలు? మాకు 3 లక్షలు అప్పు ఉందండి. మా దేరుపాలెం మండలం భీమవరం. 3 లక్షలు ఉన్నప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. ఆయన గారు అధికారంలోకి వచ్చే ముందే సంవత్సరం ముందు నుంచి 6 గ్యారెంటీలు అని చెప్పుకొని రావడం జరిగింది. ఒకే ఒక గ్యారెంటీ బస్సులో ఫ్రీ అని చేశారు. ఆ బస్సులో కూడా ఆడాలను కొట్టుకొని సామని చెప్పి అంత మించి లాభం అయితే లేదు. ఈ రైతు రుణమాఫీ చేసి ఈ రైతు భరోసా కూడా కరెక్ట్గా ఇచ్చుకుంటూ వస్తే రైతులకు కూడా కొంత ఓర్తగా ఉంటుందని చెబుతూ ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం, ఆయనే డబ్బుల మంత్రి, సగం ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఇట్లా ఉంటే ఎట్లా మరి? అదేనండి, ఆయన గారు వచ్చినప్పుడల్లా మేము మెమరాలను ఇస్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. కాంగ్రెస్ నాయకులను కూడా తీసుకొని పెడటం అవుతుంది, ఏం తొందర లేదు. మేము ఇచ్చిన గ్యారెంటీలు మొత్తం కూడా అమలు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన గారు కూడా లింగనపేట అండి, వైరా మండలం లింగనపేట. మాకు 2,30,000 మా ఉందండి బాకీ. ఆ 30,000 కడదామని పోతే మీరు పైనుంచి ఆర్డర్ లేని మేము కట్టించుకోమంటున్నారు. అదే మాట వాళ్ళు ఎప్పుడు పోయినా బ్యాంక్ కాడికి. ఇక అదే వాళ్ళు చెప్పేది, రెండో మాటే రావట్లేదు. మీరు కట్టమన్నప్పుడే కలిసి కానీ ఆగరాదండి అని ఆ బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. మనం మళ్ళీ 2,30,000 అంటే అన్నీ కట్టండి మళ్ళీ ఎత్తమంటున్నారు. ఆయన 2 లక్షలు చేసేది ఎప్పుడో, మేము కట్టేది ఎప్పుడు. ఇది జరిగిన చెప్పండి సార్, ఏంది అసలు మీకు కూడా రుణం మాఫీ కాలేదా? అసలు ఈ ప్రభుత్వం మీద మీ ఒక సింగిల్ కామెంట్ అసలు ఏం చెప్తాం? సింగిల్ కామెంట్ అంటే మా తిరుమలపాలెం మండలం తాళ్ళ చెరువు తుళ్ళూరు నేస్తాను నేను. అయితే ఈ గత ప్రభుత్వం రైతుకు రుణం తిరుమలపాలెం మండలం అంటే పాలేరు కాన్స్టిట్యున్సీ. మీకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ కాన్స్టిట్యున్సీ రెవెన్యూ మంత్రి. ఒక బహుశా స్వతంత్రం వచ్చినాకనే ఈ జిల్లాకి ఇంతమంది 3 మంత్రులు రాలే. మొట్టమొదటిసారి ముగ్గుసడగా 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉన్నా కూడా రైతుల బాధలు వర్ణనాతీతం. అసలు లోన్ ఇచ్చేటప్పుడు పాస్బుక్ కుదవబెట్టుకొని లోన్ ఇచ్చిండు. కోట్ల విలువైన భూమికి వాని ఇచ్చిన 1,00,000 2 లక్షలు ఇస్తే ఇప్పుడు మాఫీ చేయబోయేవరకే రేషన్ కార్డుని పరిగణలో తీసుకుంటాడు. భూమిని తాకట్టు పెట్టుకుని తీసుకొని రేషన్ కార్డుని కుటుంబాన్ని మొత్తం పరిగణలో తీసుకొని మొత్తాన్ని కలిసి 4-5 లక్షలు ఉంటే మిగతాయి 2 లక్షలు మిగతాయి కడితేనే ఇతను. అంటే రుణానికిను రేషన్ కార్డుకి సంబంధం ఏంది? ఎంత దారుణంగా మోసం చేయనట్టు ఈ రైతుల్ని. అదేవిధంగా రైతు భరోసా అండి, గతంలో వాడు 2 ఒక ఎకరానికి 5,000 2 సార్లు ఇచ్చిండు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, ఇక ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు మళ్ళీ జనవరి అంటాడు, జనవరి 14 అంటాడు. జనవరి 14 అయిద్దాం, మళ్ళీ బడ్జెట్ మార్చి బడ్జెట్ వస్తుందో తెలియటలే. కానీ రైతాంగాన్ని మాత్రం నిలువున ముంచింది ఈ ప్రభుత్వం. భవిష్యత్తులో 1 తారీఖు నుంచి మాత్రం రైతాంగ ఉద్యమాలు మాత్రం చాలా ఉధృతం చేయడానికి మాత్రం రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఏమంటావు బాబాయ్? ఇట్టనే ఉంటే మళ్ళీ వెళ్ళిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కేసీఆర్ ఇంకెవరో ఒకళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళ కోట్లు మట్టి పడితే వాళ్ళకి వేయడానికైతే సిద్ధంగా లేదు. ఇట్ట ఏడిపిస్తే మట్టి చాలా ఘోరంగా ఉంది. నువ్వు వేయకపోతే అసలే వేయపో. వేసినాడు నువ్వు ఇప్పుడు తలా ఒక 50,000 అయ్యి మాకు సంతోషం. వాళ్ళకి పెట్టి నువ్వు మాకు పెట్టలేదు, మాకు ఇబ్బంది లేదా? ఇవాళ అయినా పంటల మీద దిగుబడి లేదు, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాం, అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, గింజలు తడుతున్నాయి, వీటికి దిక్కు లేదు. 3 మంత్రులు కూడా రెడీగా ఉన్నారు, పుల్లాలు ఉన్నారు. ఏంటికి ఇది? రైతులకెళ్ళి చూడటం లేదు, రైతులకెళ్ళి జాలి లేదు. వాళ్ళేంటో వాళ్ళ వ్యవహారం ఏంటో వాళ్ళ కథ ఏంటో చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, పొంగులేటి శ్రీనివాసరావు గారు ఉండు, ఆయన గారు శ్రీధర్ గారు ఉన్నాడు, మీకు కమిటీ వేసినాం. ఏంటికి నా బంధు మీద కమిటీ? రైతు అడుగుతుండే, రైతు కాడికి వచ్చే దిక్కు లేదు. రైతు 4 బట్టి గారు వస్తుండే, వచ్చి 10 మంది కాగానే ఎమ్మటే వెళ్ళిపోతుంటే అర్జెంట్ పని ఉందని మాయ చేసిపోవటం కూడా బట్టి గారికి న్యాయం కాదు. ఆయన ఇక్కడ మంచిగా మేమందరం కూడా అభిమానించిన బట్టి గారు అంటూ పేరుంది. దాన్ని ఇక్కడ రైతులకు డబ్బులు ఎత్తే ఆయనకి విలువ ఉంటుంది. రైతులకు డబ్బులు వేయకపోతే ఈసారి మొదలు కూడా గెలవడు, ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఓడియటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అది రైతు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎందుకంటే గత ఏడాది కాలంగా రుణమాఫీ జరుగుతుందని చెప్పి ఆలోచించి ప్రభుత్వం పట్ల ఎదురు చూసినటువంటి రైతాంగానికి సర్వత్రా నిరసన, సర్వత్రా మోసం ఎదురవుతుందని బాధపడుతున్నారు. ఇదే రకంగా చేస్తే కాంగ్రెస్ కు పుట్టగత్తు లేకుండా పోతుందని కూడా రైతాంగంతో హెచ్చరిస్తుంది. జనవరి, ఫిబ్రవరి తర్వాత రైతంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయబోతున్నట్టుగా కూడా రైతాంగం చెప్తుంది. విడుదల న్యూస్ ఖమ్మం నుంచి.